ఇక్కడ మీరు చూస్తున్నది వీరభయన్న విగ్రహం, మరో పేరు వీరభద్రుడు. వీరభయన్న శివునికి శివభక్తుడు. ఇక్కడ వీరభద్రుడు ఉన్నాడంటే శివాలయం కూడా ఉంటుండే. అయితే పూర్వం ఇక్కడ శివాలయం ఉండే ఆనవాళ్ళు కూడా పూర్తిగా అంతరించిపోయినాయి. కేవలం వీరభయన్న మాత్రం ఒక రాతి రూపంలో ఇక్కడ కనపడతాడు. ఉమామహేశ్వర గుడికి ఆ గుట్టకు అవతల భాగంలో ఈ దురాయి చెరువులనే ఈ విగ్రహం ఉంటుంది. ఇది మన్ననూరు పరిధిలో దురాయి చెరువులో ఉంటుంది. ఇంకా చాలా శివాలయాలు, చాలా గుడులు ఉన్నాయి. నేను గ్రామ పరిధిలో ఉన్న గుళ్ళను మాత్రమే చూపిస్తున్నా. ఈ ఫారెస్ట్ రిజర్వ్ ఫారెస్ట్ కాబట్టి మనం లోపలికి పోవడానికి అవకాశం ఉండదు కాబట్టి అవి చూపించలేకపోతున్నా. ఇక్కడ వీరభద్రుని విగ్రహం ఉన్న చోట శివాలయం కూడా తప్పనిసరిగా ఉంటుంది. కాలక్రమేపీ అది పూర్తిగా చూడడానికి అవకాశం లేకుండా అంతరించిపోయింది. శివాలయం ఉన్నట్టు కూడా ఆనవాళ్ళు కూడా ఇక్కడ ఏం కనపడవు. ఇది పూర్తిగా వర్షాకాలంలో మొత్తం ఈ విగ్రహం అనేది నీళ్ళలో మునిగి ఉంటుంది. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి అక్కడ దగ్గరికి పోవడానికి వీలవుతుంది కాబట్టి ఇక్కడ ఆడుకొని చూపిస్తున్నా. వర్షాకాలం ఈ విగ్రహం మొత్తం బురదలో కూరుకుపోయి మొత్తం బురద పేరుకొని పోయి ఉంటుంది. అక్కడ మేము పోయి కొంతవరకు క్లీన్ చేసినాం. వీరభద్ర స్వామి ఒక ఉగ్ర రూపంలో కనపడుతుంటాడు ఇక్కడ. ఈ రూపంలో చేతికి ఒక కత్తి ఉంటుంది, నడుముకు ఒక కత్తి కూడా ఉంటుంది. ఆదివాసీలు వీరభయన్ను ఒక దేవుని రూపంలో కొలుసుకుంటారు. వీరభయన్ను ఒక దేవునిగా పూజలు కూడా జరుపుతుంటారు.